2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు? మిమ్మల్ని నేను సబ్స్క్రైబ్ చేయమంట్లా, లైక్ చేయమంట్లా. ఒకే ఒక కామెంట్ అడుగుతున్నా. నాకు మా టీమ్‌కి కొండంత బలం మీరిచ్చే కామెంట్. పైగా ఇది చాలా పెద్ద సర్వే. ఎవరిని సీఎం చేయబోతున్నారు 2029లో ప్రజలు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సీఎం చంద్రబాబు, జగన్ సీఎం, చంద్రబాబు సీఎం. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇప్పటికిప్పుడు ఓటు ఈ కింద ఇచ్చే కామెంట్ సెక్షనే మీరు ఓటేసే బ్యాలెట్ అనుకోండి. ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు 2029లో పక్కాగా అర్థమయ్యేలా కామెంట్ చేయండి. చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ముద్రగడ పద్మనాభం మృతి చెందినటువంటి తర్వాత ఆయన కుమారులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి కొన్ని విషయాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పుకోవాలి మనం. తమ తండ్రిని కాపాడుకోవడానికి చివరి క్షణం వరకు అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఆయన వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి ప్రేమ, ఆప్యాయతల్ని వాళ్ళు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముద్రగడ పద్మనాభం చికిత్స పొందుతున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు డాక్టర్స్తో మాట్లాడుతూ ఉండేవారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడ ఏ రకమైన అత్యుత్తమ వైద్యం అందుబాటులో ఉన్నా వెంటనే దాన్ని తీసుకురావాలి అని ఆయన డాక్టర్లకి సూచించేవారు. ఎంత ఖర్చైనా సరే ఆ బాధ్యత మొత్తం తానే తీసుకుంటాను అని ధైర్యం చెప్పారని కూడా అన్నారు. తమ తండ్రిని బతికించడం కోసం జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేశారు అని కొడుకులు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ చెప్పుకొచ్చారు. తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో తమని సొంత తండ్రిలా చూసుకుంటానని జగన్ అన్నారని, ఆ మాటలు ఆయన కేవలం సాధారణంగా అనలేదు అని ఆచరణలో కూడా చూపించారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మీటింగ్లో. ముద్రగడ భౌతిక కాయానికి పాడ మోసి తమ కుటుంబానికి జీవితాన్ని మర్చిపోలేని ఒక గౌరవాన్ని కూడా అందించారని కూడా వాళ్ళు అన్నారు. దీనిని ఎవరో రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం కూడా లేదని, ఒక తండ్రికి కొడుకుగా జగన్ ఇచ్చేటువంటి చివరి గౌరవంగానే దీన్ని తాము భావిస్తున్నాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ కష్ట సమయంలో జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి చొరవకి తమ కుటుంబం ఎప్పుడూ కూడా రుణపడి ఉంటుందని కూడా వాళ్ళు వ్యాఖ్యానించారు. తండ్రి ఆఖరి కోరిక అంత్యక్రియ విధానం గురించి మాట్లాడుతూ కుమార్తె క్రాంతి విషయంలో కొడుకులు తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ మీటింగ్లో. ముద్రగడ బ్రతికి ఉన్నప్పుడే ఆమె తీరని అన్యాయం చేసిందని, అందుకే తను చనిపోయిన తర్వాత కూడా క్రాంతి అక్కడికి రావడానికి వీల్లేదని తండ్రి చనిపోవడానికి ముందే పదే పదే చెప్పారని కూడా వాళ్ళు గుర్తు చేశారు. తండ్రి చివరి కోరికను నెరవేర్చడం కొడుకులుగా తమ బాధ్యత కాబట్టి అందుకే రానివ్వలేదని క్రాంతిని, అంత్యక్రియల వద్దకు రావద్దు అని పోలీసులకు ముందుగానే స్పష్టంగా చెప్పామని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అయినా కూడా పోలీసులు అక్కడికి తీసుకురావడం ఆమెని సరైనటువంటి పద్ధతి కాదు అని కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆమెని ముందర పెట్టి ఒక రాజకీయ పార్టీ ఈ విషయంలో కేవలం రాజకీయం చేయాలని చూసింది అని కూడా వారు ఆరోపించడం అనేది జరిగింది. మరోవైపు ముద్రగడ అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని ప్రభుత్వం మొత్తంగా నిర్ణయం ఇది అని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. తమ కుటుంబ నిర్ణయాన్ని ప్రభుత్వం మరియు పోలీసులు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి అని కూడా అన్నారు. తాము వద్దని చెప్పినా బలవంతంగా గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నటువంటి అంబటి రాంబాబు వంటి నాయకుల మీద పోలీసులు కేసులు పెట్టడం కూడా సరైన పద్ధతి కాదంటూ కూడా వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.